హాయ్. సో తెలుగు మిత్రులకి స్వాగతం. హ్యాపీ దీపావళి టు ఆల్ ఆఫ్ యూ. దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ. ఇలా మరిన్ని దీపావళిలు మనందరం సెలబ్రేట్ చేసుకోవాలని, తర్వాత మీ అందరి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. గ్రేట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లివింగ్ ఇట్, సింప్లీ లివింగ్ ఇట్. అంతకన్నా స్పెషల్గా ఏం లేదు. అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ వేర్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ టు ఎంజాయ్. ఇప్పుడు మా చిన్నతనంలో ఏ ఫెసిలిటీస్ లేవు. మా తాతల ముత్తాతల నాటి కాలంలో అంతకన్నా లేవు. రాజుల కాలంలో అయితే రాజుగారికి కూడా 100 మైళ్ళు ప్రయాణం చేయాలంటే రథం ఎక్కాలి. అతుకులు బతుకులు అబ్బా అన్ని బాధలతో రథం ఎక్కడం అంత తేలిక. కానీ ఇప్పుడు విమానం ఎక్కామంటే 100 మైళ్ళు కాదు కదా, 1000 మైళ్ళు కూడా సునాయాసంగా గంటల్లో వచ్చేస్తుంది. సో ఫెసిలిటీస్ హ్యావ్ ఇంప్రూవ్డ్. ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగాయి. వస్తు సేవల వినియోగం, వస్తు సేవల కి డిమాండు పెరిగింది. వీటన్నిటి వల్ల ఏంటంటే లైఫ్ స్టైల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయ్యాయి. మా ఫాదర్ చెప్తుండేవారు, బొగ్గుతోటి బస్సులు నడిచేవట. మరి ఇప్పుడు చూడండి, 4 రోజులు పోతే హైడ్రోజన్ బస్సెస్ కూడా వచ్చేస్తాయి. హైడ్రోజన్ మీద బస్సులు నడిచేస్తాయి. ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఏది మన సోలార్ ఇవన్నీ ఇంకా వెనకబడిపోతాయి. సో బికాస్ వీఆర్ మూవింగ్ అహెడ్, ది వరల్డ్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్. కమ్యూనికేషన్ సిస్టమ్ చూడండి ఎలా డెవలప్ అయిందో. మీరు ఎక్కడో అమెరికాలో ఉంటే, నేను ఎక్కడుంటే, మీ ముఖం నేను, నా ముఖం మీరు చూసుకుని చక్కగా దూర శ్రవణము, ఏవో దీన్ని అంటాం కదా, దూరదర్శనము, దూరశ్రవణము, దూరదర్శనము, టెలిపతి, క్లియర్ వాయిన్స్ అదొక పెద్ద సబ్జెక్ట్ అని అనుకునేవాళ్ళు. నేను యూనివర్సిటీలో చదివే రోజుల్లో టెలిపతి, క్లియర్ వాయిన్స్ మీద పుస్తకాలు వెతికి మరీ చదివేవాడిని. ఇదేంటని. ఆ టెలిపతి, క్లియర్ వాయిన్స్ అన్నీ ఇప్పుడు వచ్చేసినాయి. మొబైల్ వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి, ఏంటో వచ్చేసినాయి. టెలికాన్ఫరెన్సు మామూలుగా ఏమేమో వచ్చేసినాయి. ఇప్పుడు ఆ క్లియర్ వాయిన్స్, టెలిపతి, దే హ్యావ్ నో రెలవెన్స్. అట్లానే ప్రపంచంలో ఇవన్నీ అంటే పురోభివృద్ధి జరుగుతున్నది కాబట్టి వస్తు సేవల వినియోగము పెరుగుతున్నది, వస్తు సేవలకు డిమాండు పెరుగుతున్నది. వీటి దృష్ట్యా బిజినెసెస్ టెన్ టు గ్రో. బిజినెస్లు ఖచ్చితంగా పెరుగుతాయి. అందువల్ల ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఎకనామిక్ గ్రోత్ అనేది తప్పదు, ఖచ్చితంగా వస్తుంది. అది దాంతోపాటు ఎలాంటి అనర్థాలు తెచ్చిపెడుతుంది అనేది దట్ ఈజ్ సైడ్ ఎఫెక్ట్స్ తప్పదు. సో ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్ ఇంకా గ్రోత్ వస్తుంది. స్టాక్ మార్కెట్ ఇంకా గ్రోత్ వస్తుంది. చూడండి, కమింగ్ 20-30 ఇయర్స్ కన్ఫర్మ్ చాలా మంచి గ్రోత్ వస్తుంది. ఆ తర్వాత సీన్ మారిపోవచ్చు. కాబట్టి మనం ఇండెక్స్ ఫండ్స్లో ఇప్పుడు పెట్టుకున్నా కూడా ఆ ఇండెక్స్ ఫండ్స్కి ఇప్పుడు కూడా రెలవెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి పీక్ టైంలో పెట్టుకోవాలంటే మాత్రం మంత్లీ ఇన్స్టాల్మెంట్లోనే పెట్టుకోవాలి, ఒకసారి లంసంలో పెట్టకూడదు. తర్వాత క్రిప్టో కరెన్సీ శరవేగంగా దూసుకొచ్చేస్తున్నారు. ఎంత శరవేగంగా దూసుకొచ్చేసిందంటే 5 years కిందట మా కొలీగ్ ఒక ఆయన, మీరు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ గురించి విన్నారా అన్నాడు. బిట్కాయినా నాకు తెలియనట్టు, నాకు కొద్దిగా తెలుసు, చదివాను ఎక్కడో అంటే ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 15-20 వేల మధ్యలో ఉండేది బిట్కాయిన్. ఇవాళ 60 లక్షలు 50 లక్షలు ఉన్నట్టుంది, 50 లక్షలు ఉన్నట్టుంది దగ్గర. 15,000 చాలామందికి పని లేదా మీకు బిట్కాయిన్ ఏంటి అని నేను కూడా చెప్పాను. అలాగే చెప్తారు. వారన్ బఫే గారు అయితే చాలా గట్టిగా చెప్పారు. అదేంటది, అదొక యాసెట్ క్లాసా, దాని ముఖం ఏముంది దానికి అన్నాడు.
మారుతున్న కాలంతో పాటు మనం మారలేకపోతే వెనకబడిపోతాం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. నేను చాలా సంవత్సరాలు బిట్కాయినా అదేంటి ఇదేంటి అని చెప్పిన వాడిని, మాట్లాడుతున్నవాడిని. ఇప్పటికీ అర్థమవుతున్నది. నేనేంటి గవర్నమెంట్లు అంటున్నాయి, రిజర్వ్ బ్యాంకు లాంటి సెంట్రల్ బ్యాంకులు అంటున్నాయి. బ్యాంకులు అయితే సరే అవి వచ్చే ప్రగతిని కానీ వచ్చే వేగాన్ని ఊపుని వరదలాగా వరద వచ్చినట్టుగా వచ్చేస్తున్నది కదా ప్రవాహం. ఈ క్రిప్టో కరెన్సీ మీద ఏది మన ఆసక్తి జనాలు అంతగా చూపిస్తున్నారు కదా, వరదలాగా వెల్లువలాగా. ఆ వెల్లువని వీళ్ళు తట్టుకోలేకపోవటం. బ్యాంక్స్ కానీ, తర్వాత సెంట్రల్ బ్యాంక్ కానీ, గవర్నమెంట్స్ కానీ. చైనా అయితే బ్యాన్ చేసేస్తున్నానని చెప్పేసింది. బట్ ది ఫ్లడ్ గేట్స్ ఆర్ ఓపెన్, తప్పదు. కాబట్టి క్రిప్టో కరెన్సీ ఇంకా అంటే స్టాక్ మార్కెట్ ఒక దారి, క్రిప్టో కరెన్సీ ఒక దారి, ఇది కూడా దూసుకుపోయే అవకాశం ఉంది. అది దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అయితే రానున్న 4-5 సంవత్సరాల్లో మాత్రం యూ విల్ సీ ఇట్ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ మొమెంటమ్. అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 5 ఇయర్స్లో వచ్చిన మొమెంటం కంటే ఇప్పుడు కమింగ్ 5 ఇయర్స్లో క్రిప్టో కరెన్సీకి బోల్డంత మొమెంటం వస్తుంది. చేంజెస్ ఆర్ ఇన్ఎవిటబుల్ అండ్ వెదర్ వీ యాక్సెప్ట్ ఆర్ నాట్ దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్. మనం యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా మన కోసం ఏం ఆగవు. మారుతున్న అంటే వస్తున్న డెవలప్మెంట్స్ని ఎవరూ ఆపలేరండి. రెసిస్టెన్స్, టెంపరీ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ తర్వాత అవి కొట్టుకుపోతాయి. మరి స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ హ్యాజ్ ఇట్స్ ఫ్యూచర్, అందులో డౌటే లేదు. స్టాక్ మార్కెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, మెచ్యూరిటీ ఉంది. క్రిప్టో కరెన్సీకి రెగ్యులేటర్ లేడు. ఫ్రాడ్స్ వచ్చేస్తాయి, ముందు ఫ్రాడ్ చేసేవాళ్ళు వచ్చేస్తారు, ఏంటంటే అవుతాయి. ఈలోగా గవర్నమెంట్స్ వచ్చి ముందుకు వచ్చి అలా కాదు మీరంతా ఇదైపోతున్నారు, పబ్లిక్ నష్టపోతున్నది, సరే మేము దీనికి ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం అని ఏదో అంటారు. సెబీ ఈజ్ వెరీ సీరియస్లీ థింకింగ్ ఆఫ్. మరి కోర్టు కేసులు నడుస్తున్నాయి ఇండియాలో. ఒకటోరా ఆర్బీఐ కంట్రోల్లో ఉండాలా క్రిప్టో కరెన్సీ, సెబీ కంట్రోల్లో ఉండాలా, వీళ్ళని మానిటరింగ్ ఎవరు మానిటరింగ్ ఉండాలనేదేమో గవర్నమెంట్ తర్జనలు పడుతున్నది. బట్ దీస్ థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. లెట్ us గో ఫర్ దెమ్. తర్వాత మన స్టాక్ మార్కెట్ మనకు ఉండనే ఉంది. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఎ జోక్. యాసెట్ క్లాసెస్ పూర్వకాలంలో అతి పురాతనమైనటువంటి అసెట్ క్లాస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. తర్వాత కొంచెం బ్యాంక్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్టల్ డిపాజిట్స్, ఇవి బాండ్స్ ఇవి రావటం. బట్ ఇప్పుడు ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ఎలాగో వచ్చేసింది. స్టాక్ మార్కెట్ని తలదన్నే క్రిప్టో కరెన్సీ రావచ్చు కూడా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ ఆఫ్ ది అవైలబుల్ asset classes, స్టాక్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్. ఇట్ హాస్ గివెన్ ద హైయెస్ట్ రిటర్న్స్ సో ఫార్. మీరు కావాలంటే చరిత్ర పుటాలు తిరగేయండి. అయితే భవిష్యత్తులో కూడా అంటే భవిష్యత్తు ఎవ్వరి చేతిలో లేదండి. అలా ఉంటుంది. పాస్ట్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తాం తప్ప సారీ. మరి రేపు క్రిప్టో కరెన్సీ ఓవర్టేక్ చేయొచ్చు. ఎల్లుండి క్రిప్టో కరెన్సీని ఓవర్టేక్ చేస్తూ మరొకటి రావచ్చు. మనం అనుకున్నామా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తాయని, పెట్రోల్ రీప్లేస్ చేస్తాయని? వచ్చేసినాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటి, రేపొద్దున హైడ్రోజన్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి, సోలార్ ఎలాగో వస్తాయి. ఇవన్నీ ఏంటి? చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్ అని పెద్దలు చెప్పారు. కాబట్టి మనం కూడా వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ డెవలప్మెంట్స్ తీసుకుంటే ఈ లాస్ట్ 1 year 1.5 yearsలో కోట్లాది కొద్ది కొత్త ఇన్వెస్టర్స్ జాయిన్ అయ్యారు. లాస్ట్ 1 year 2 yearsలో జాయిన్ అయిన వారు వాళ్ళకి చాలా ఇదంతా పెద్ద పంచరంగుల ప్రపంచంలో కనిపిస్తూ ఉండాలి స్టాక్ మార్కెట్. నిజమే, ఎందుకంటే బాగా మంచి గ్రోత్ ఇచ్చింది కదా. బట్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. గుడ్, బ్యాడ్, అగ్లీ, బ్యూటిఫుల్ అన్నీ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. అంటే కొంతే చూసాం, అంటే వన్ సైడ్ ఆఫ్ ది కాయినే చూస్తున్నాం. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కొత్త వాళ్ళు చూడలేదు, చూస్తారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ అల్టిమేట్లీ స్టాక్ మార్కెట్ పైకే వెళ్తుంది. ఎవరో ఒక ఆయన డాక్టర్ గారు నాకు చాలా పెద్ద మెసేజ్ పెట్టాడు, వాయిస్ మెసేజ్. మీరేంటండి
ఇంకా మరీ కొంచెం పెసిమిస్టిక్గా మాట్లాడుతున్నారు. నిజానికి నేను పెసిమిస్టిక్గా మాట్లాడట్లా, చాలా ఆప్టిమిస్టిక్గానే మాట్లాడుతున్నాను. చాలా కాలంగా కనీసం 7-8 నెలలు 9 నెలల నుంచి చాలా ఆప్టిమిస్టిక్గా మాట్లాడుతున్నాను. గమనించారా? పెసిమిస్టిక్గా ఎప్పుడు మాట్లాడటం లేదు. అంటే అందులో కూడా పెసిమిజం అని కనిపించింది ఆయనకి. అంటే నాకన్నా ఎక్కువ ఆప్టిమిస్టిక్గా ఉన్నాడు ఆయన. ఆయన అంటాడు 18,000 ఏంటండి, మొత్తం అనాలిసిస్ చేసి అది చేసి ఇది చేసి చాలా అనాలిసిస్ చేశాడు ఆయన. చేసి 18,000 ఏంటండి, ఇది 30,000 ఉండాలి ఇప్పటికీ, 25-30,000 ఉండాలి ఇప్పటికీ, కాబట్టి ఇంకా పెరుగుతుంది, 30,000 వెళ్ళిపోతుందండి, మీరు అంత కన్సర్వేటివ్గా మాట్లాడుతున్నాడు ఏంటో అన్నాడు ఆయన. ఎనాలిసిస్ ఓకే, బట్ ఏంటంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. 30,000 నిఫ్టీ వెళ్ళటం విశేషమే ఉంది, అవలేలే వెళ్ళిపోతుంది. అయితే హౌ మచ్ టైం ఇట్ టేక్స్, మధ్యలో గతుకులు పడతాయి. ఇప్పుడు చూసారా, ఒక భూకంపం లాంటిది, ఒక భూలో వచ్చే ప్రకంపనల వల్ల పర్వతాలు ఏర్పడతాయి, లోయలు ఏర్పడతాయి. ఎక్కడైతే లేచిందో భూమి నుంచి ఒక పార్ట్ ఎప్పుడైతే పైకి లేచిందో అక్కడ పర్వతం ఏర్పడుతుంది, ఇక్కడ లోయ గుంట ఏర్పడుతుంది. అంటే ఇక్కడి నుంచి కదా పైకి వెళ్ళింది, ఒక పక్క లోయ ఒక పక్క పర్వతం. స్టాక్ మార్కెట్లో పర్వతాలు లోయలు లానే స్టాక్ మార్కెట్లో ఎగుడు దిగుళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. అంతా పెరుగుతూనే ఉంటుంది మార్కెట్ అనే ధోరణి ఎప్పుడు తీసుకోకండి. అలా పెరుగుతూనే ఎంతకాలం ఉంటుందంటే కొంతకాలం ఉంటుంది, మళ్ళీ కరెక్షన్స్ వస్తాయి, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్ దెర్ ఈజ్ ఎ లైట్. కాబట్టి స్టాక్ మార్కెట్ 17,000-18,000 రేంజ్ ఉంది కదా, ఈ 17,000-18,000 మళ్ళీ 14,000-15,000కి రాదనేం లేదు. చాలా అంటే ఇట్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. ఇది 14,000-15,000కి రావటం, అది ఇమీడియట్గా వస్తుందా, ఎప్పుడు వస్తుంది చెప్పి రాదు. బట్ అట్ ది సేమ్ టైం 22,000-23,000 25,000 వరకు వెళ్ళిపోతుంది. బట్ ఎంత టైంలో వెళ్ళిపోతుంది, దట్ ఆల్సో వీ డోంట్ నో. అందుకని స్టాక్ మార్కెట్లో అసలు ఏమవుతుంది అనేది పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండాలంటే, లబ్ధి పొందాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే. అదర్వైజ్ మేము యాక్టివ్గా ఉన్నామండి, మా దగ్గర టైం ఉందండి, మేము ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5 ఇయర్స్లో ఇన్వెస్టర్స్ కంటే కూడా ట్రేడర్స్ ఎక్కువ మంది తయారయ్యారు. ట్రేడింగ్ చేసేవాళ్ళు, డే టు డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకు వస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ ఫెసిలిటీస్. ఇంకా మీకు నెట్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, తర్వాత మంచి ఈ బ్రోకరేజ్, జీరో బ్రోకర్ అంటే డిస్కౌంట్ బ్రోకర్స్ వచ్చేసారు, బ్రోకరేజ్ ఛార్జెస్ తగ్గించేశారు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైవ్ చూడొచ్చు, మార్కెట్ని లైవ్ చూసి అక్కడ డెసిషన్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు, కొనొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీసు టెక్నాలజీ దృష్ట్యా ఎక్కువ ట్రేడింగ్కి మొగ్గు చూపుతున్నారు. అందుకని మరి మారుతున్న కాలంతో పాటు మనం మారాలి కదా. అందుకని నేను టెక్నికల్ అనాలిసిస్ అనే కోర్సు చేసి ఇచ్చాను. అయితే మొన్న చెప్పాను, గుర్తు ఉండే ఉంటుంది, వెల్త్ క్రియేషన్ టిప్స్ మనకి యాప్ ఉంది కదా, దాని పేరే వెల్త్ క్రియేషన్ టిప్స్. మీకు తెలుసు, అందరికీ తెలుసు, వెల్త్ క్రియేషన్ టిప్స్. ఈ యాప్లోని ఆ కోర్సు స్టోర్లోకి వెళ్తే అవైలబుల్గా ఉంటుంది. అంటే ట్రేడ్ చేసేవాళ్ళు ఏదో బ్లైండ్గా ఏదో ఇది కొంటాను, ఫ్లూక్గా లేకపోతే ఇంట్యూసివ్గా ఇది కొంటాను, ఇది అమ్ముతాను, ఇప్పుడు కొంటాను అనే చేసే కంటే కొంచెం టెక్నికల్స్ నేర్చుకుని చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి, డబ్బులు తక్కువ పోకుండా ఉంటాయి. అంటే టెక్నికల్స్ ఒకటి ఉంటే సరిపోదులేండి, టెంపర్మెంట్ కూడా కావాలి. ఇది టీటీ ఫార్ములా, ట్రేడింగ్ చేయడానికి టీటీ ఫార్ములా చెప్తారు. టీటీ ఫార్ములా అంటే టెక్నికల్స్ అండ్ టెంపర్మెంట్, ఈ రెండు ఉండాలి. 2 చేతులతో కలిస్తేనే తప్పట్లు మోగుతాయి. టెక్నికల్స్ ఉంటే సరిపోదు, టెంపర్మెంట్ సరిగ్గా ఉండాలి. టెంపర్మెంట్ సరిగ్గా ఉంటే సరిపోదు, ఇంక్లూజివ్గా ట్రేడ్ చేసిన ప్రయోజనం లేదు, టెక్నికల్స్ హెల్ప్ కావాలి. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఎంత వాలటైల్గా వచ్చింది, అంతా ఎక్స్పీరియన్స్ తోటి అంతా చేస్తూ కూడా ఆ స్పీడ్ అందుకోలేకపోయాను. నేనైతే 1-2 చోట్ల వెనకపడ్డాను. అది ఏది దగ్గర ఎదురుగా ఒక దాంట్లో ల్యాప్టాప్లోనేమో టెక్నికల్స్ అంతా గ్రాఫులు చూసుకుంటా, ఇంకో పక్కన టెర్మినల్ మూమెంట్ చూసుకుంటా, ఇట్లా చూస్తూ ఉంటే కూడా అందనంత. లేకపోతే అది ఎప్పుడు పెరుగుతుందో, ఎక్కడ ఆగిపోతుందో, ఎప్పుడు తగ్గుతుందో ఎలా తెలుస్తుంది మనకి టెక్నికల్స్ లేకపోతే.
టెక్నికల్ స్కిల్స్ లేకపోతే, టెక్నికల్ స్కిల్స్ లేకుండా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే అది చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది. అలాంటి రిస్క్ తీసుకోకూడదు, ఎప్పటికీ డబ్బులు సంపాదించలేము. సో దీపావళి అంటే ఈసారి దీపావళి మాత్రం ప్రత్యేకించి చాలా స్పెషల్ అండి. నిన్నటి వరకు సోఫార్ సో గుడ్. ఢిల్లీలో ఇంత ప్రశాంతంగా క్రాకర్స్ లేకుండా నేను చూడలేదు లాస్ట్ 28 ఇయర్స్లో, 27 ఇయర్స్లో. మరి ఈరోజు కూడా బ్యాన్ ఉంది కదా, 10,000 ఎంతో కట్టించుకుంటున్నారు, ఫైన్ వేస్తున్నారు. ఏది ఎవరైనా క్రాకర్స్ కాలిస్తే ఢిల్లీలో. మిగతా చోట్ల నాకు తెలియదు. ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నిజంగా ఈరోజు కూడా అలా ఉంటుందేమో అని అనిపిస్తుంది నిన్నట్లాగానే. సో క్రాకర్స్ బెటర్ అవాయిడ్. వినోదం ఓకే, కానీ దానివల్ల పొల్యూషన్ లెవెల్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. ఆల్రెడీ మనం పొల్యూట్ చేసేస్తున్నాం. వెహికల్స్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి. ముఖ్యంగా వెహికల్స్, ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్, వెహికల్స్ మరి ఇన్ఎవిటబుల్ కదా, తప్పదు కదా. వాటికి తోడు మళ్ళీ ఇవి కూడా చేర్చామంటే ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో మతాబాలు, ఇవి ఏవైతే క్రాకర్స్, మందుగుండు సామాన్లు ఉన్నాయో అవి అవాయిడ్ చేయటం మంచిది. మా చిన్నతనంలో ఆ కాలంలో చెప్పేవారు, ఇవి ఇలా వెలిగిస్తే వీటి వల్ల ఈ దోమలు ఈ టైంలో దోమలు చాలా, ఈ సీజన్లో చాలా ఎక్కువ ఉంటాయి, అక్కడ ఉంటాయి ముఖ్యంగా. దోమలు అవి చచ్చిపోతాయనేవారు. నిజమే. ఇప్పుడైతే దోమలను చంపడం కోసం మతాబాలు చుచ్చుబుడ్లు కాల్చక్కర్లేదండి. దోమలను చంపడానికి, దోమల్ని పరిగెత్తించడానికి మన దగ్గర బోళ్ళని సాధన సంపత్తి ఉంది. కాబట్టి అదొక పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ దీపావళి టు దీపావళి, లాస్ట్ దీపావళి నుంచి, అంటే లాస్ట్ దీపావళి చెప్పాలంటే 2019లో వచ్చిన దీపావళి నుంచి 2020 వరకు వచ్చిన దీపావళి ఓకే. మధ్యలో మనం భయంకరమైనటువంటి ఇది చూసామనుకోండి, దట్ వాజ్ టెంపరీ. తర్వాత 2020 నుంచి 2021కి వచ్చిన దీపావళి, అది కూడా వండర్ఫులే. కాబట్టి లాస్ట్ 2-3 టైమ్స్, అంతకుముందు 2018లో వచ్చిన దీపావళి, 2018 నుంచి 19కి వచ్చినటువంటి దీపావళి అంతగా గ్రోత్ ఇవ్వలేదు. 17-18 అయితే ఘోరం, నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. 18-19 నార్మల్, 19-20 గుడ్, 20-21 బెటర్. అంటే దీపావళి టు దీపావళి మెజర్ చేసినట్లయితే ఒక్కొక్కసారి ఆ లెంగ్త్ ఆఫ్ టైంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో గ్రోత్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ దీపావళికి మార్కెట్లు డల్గా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ఏ షేర్లు కొనుక్కున్నా కానీ అప్పటి వరకు 1 ఇయర్ అయ్యో 1 ఇయర్ అయిపోయింది, ఇప్పటి వరకు ఏమీ గ్రోత్ లేదు అనిపిస్తుంది. సహజం, ఉండదు. అదే బాగుంటే మంచి గ్రోత్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ దీపావళి పిక్స్లో నేను 3 పిక్ చేశాను. మేఘమణి ఆర్గానిక్స్, అది మధ్యలో బ్యాన్ అయిపోయింది, అది ట్రేడింగ్ బ్యాన్ చేశారు, మధ్యలో మళ్ళీ మొదలుపెట్టారు, అది ఏదో చేసి ఉంటుంది. మేఘమణి ఆర్గానిక్స్ ఒకటి, టాటా కాదు ర్యాలీస్ ఇండియా ఒకటి, ఇంకొకటి ఏంటండి గుర్తు రావట్లేదు. ఆ 2 బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ ఇచ్చాయి, మోర్ దాన్ డబుల్ అనుకుంటాను ఆల్మోస్ట్, లాస్ట్ దీపావళి టు దీపావళి. అయితే ర్యాలీస్ ఇండియా ఈ విత్తనాల సంస్థ, పెస్టిసైడ్స్ అనుకుంటాను, అంతగా రాణించాలి, అక్కడే పడుంది. ఒక్కోసారి అంతే అంతకుముందు సంవత్సరం అయితే దీపక్ నైట్రేట్ ఒకటి, అదొకటి అంబర్ ఎంటర్ప్రైజెస్ ఒకటి, ఏసీ పాట్స్, ఎయిర్ కండిషనింగ్, అంబర్ ఎంటర్ప్రైజెస్ ఒకటి, ఇంకొకటి గుర్తు రావట్లేదు. 3 బంపర్ ఇవి ఇచ్చాయి, చాలా బంపర్ రిజల్ట్స్ ఇచ్చాయి, గ్రోత్ ఇచ్చాయి. ఇట్లా ఏంటంటే ఊరికే ఆనవాయితీ, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను ప్రతి సంవత్సరం 3 స్టాక్స్ కొని పడేస్తుంటాను. కానీ నేను కొన్నవి చెప్పను ఎవరికి. ఎందుకు చెప్పనంటే, నేనెందుకు, రిస్కే కదా. నేను కొన్నానని చెప్పాను, వాళ్ళు కొన్నారు, పెరగకపోతే, ఇప్పుడు నేను కొన్న వాటిలో ర్యాలీస్ పెరగలేదు, ఓకే నేను భరించాను. అది ఎవరికో చెప్తే అవి పెరగకపోతే. అందుకని స్టాక్స్ గురించి మాట్లాడాలంటే నాకు భయం.
అందరూ ఒకలా ఉంటారు కదండి, ఏంటేంటో ట్రాల్స్ పెట్టేస్తుంటారు. నాకు ట్రాల్స్ అంటే భయం కాదు, కాకపోతే వాళ్ళు ఎంతో కొంత ఫీల్ అయ్యి బాధపడే కదా అలా పెడుతున్నారు మెసేజ్. ఆ అవకాశం మాత్రం నేను ఎందుకు ఇవ్వాలి? తిరుపతి మీటింగ్లో ఒక ఆయన అడిగేశారు, మీరు స్క్రిప్ట్స్ గురించి చెప్పి మాట్లాడేవారు, మీ వీడియోలో తర్వాత మానేశారు ఏంటండి? స్క్రిప్ట్స్ గురించి ఎందుకు మానేశానంటే అవి కొంటారు, అవి తగ్గిపోతాయి, ఇక మొదలు పెడతారు. చెప్తారు మిమ్మల్ని ఏమో అనవలేండి అదండి ఇదండి అని, అయినా మొదలు పెట్టేస్తారు. పెరిగితే నా మహిమ, తగ్గితే మార్కెట్ మహిమ. అది బాధ. అడుసు త్రొక్కనేలా కాలు కడుగనేలా అని. బట్ ఏంటంటే అట్ ది సేమ్ టైం దీపావళికి మాత్రం చెప్పాలి అని నేను అనుకున్నాను, ప్రతిసారి అనుకుంటాను. ఏంటంటే నేను స్పెసిఫిక్గా 3 స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేశాను, స్క్రీనింగ్ చేశాను. 10-15 స్క్రిప్ట్స్ తీస్తే నాకు ఎందుకనో ఈ మూడు కనిపించాయి. ఈ 3 నేను మీతో డిస్కస్ చేస్తాను. అయితే గుర్తుపెట్టుకోండి, దీపావళి టు దీపావళి పెరగాలని ఏం లేదు. మార్కెట్ బాగుంటే ఇవి పెరుగుతాయి, మార్కెట్ బాగోకపోతే పడుకుంటాయి, లేదా మైనస్లో కూడా వెళ్ళిపోవచ్చు. వీటిని రికమెండేషన్గా భావించకుండా మీరు స్టడీ చేసి లేదా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుని ఎట్ యువర్ ఓన్ రిస్క్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని నేను చెప్పానని మాత్రం మీరు నమ్మి గబుకుని కొనేయకూడదు. కొనవలసి వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నేను మీకు 3 స్క్రిప్ట్స్ చెప్తున్నాను చూడండి. వాల్యూ స్క్రిప్ట్స్, గ్రోత్ స్క్రిప్ట్స్ 2 చెప్తాను. ఒకటి ఏంటంటే నా ఫేవరెట్ ఐటీసీ. పెరగట్లేదు కదండి అంటారు మీరు. 222 దీని టార్గెట్ 278. ఊరికే రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, అంతేగాని కరెక్ట్గా అక్కడికి వస్తుందని కాదు. దిస్ టార్గెట్ మే బి అచీవ్డ్ ఇన్ 6 months ఆర్ ఇట్ మే బి 13 months ఆర్ 24 months. వీ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ దేర్. ఇది ఖచ్చితంగా అని చెప్పడానికి లేదు, కానీ స్టాక్ మార్కెట్లో గ్యారంటీలు ఉండవు. బట్ అట్ ది సేమ్ టైం హై ప్రాబబిలిటీ ఉన్నది అని. ఎందుకంటే దీనికి అన్ని హంగులు ఉన్నాయి. అసలు ఇది గ్రోత్ రాకపోతే కూడా అక్కడే ఉంటే కూడా ఇబ్బంది లేదండి, వచ్చినప్పుడే వస్తుంది. ఎందుకంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది దీని డివిడెండ్ ఈల్డ్ చాలా ఎక్కువ. హాయిగా అసలు దీన్ని మానిటర్ కూడా చేయక్కర్లా, ఇది పెరుగుతుందా తగ్గుతుందా, ఎక్కడుంది, ఎంత పెరిగింది, అస్సలు చూసుకోకర్లా, ప్రశాంతంగా కూర్చోవచ్చు. దీన్ని వాల్యూ పిక్ అంటాం. ఎందుకంటే దీని పిఈ రేషియో తీసుకోండి, బిలో 20. నిఫ్టీ 50 స్టాకు బిలో 20లో ఉంది. తర్వాత ఆటుపోట్లు తక్కువ, క్యాష్ రిచ్ కంపెనీ, హై డివిడెండ్ పేయింగ్ కంపెనీ, తర్వాత వెల్ డైవర్సిఫైడ్ బిజినెస్. ఒకప్పుడు సిగరెట్లు అనేవారు, సిగరెట్లు ఏంటి ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దగ్గర నుంచి అన్ని రకరకాల వాటిలోకి వచ్చింది. అగ్రికల్చరు, ఇది లేని బిజినెస్ అంటూ లేదు. ఇంత వెల్ డైవర్సిఫైడ్ కంపెనీకి ఆదరించవలసిన అవసరం ఉంది. సో మై ఫస్ట్ పిక్ ఈజ్ వాల్యూ పిక్ ఐటీసీ. రెండో పిక్ ఏంటంటే గ్రోత్ పిక్. దీనికి ఎంత తేడా ఉందో చూడండి. టాటా పవర్, ఇది 220, 270 ఎంత ఉందండి, 228. 2 దగ్గరగా ఉన్నాయి చూసారా ప్రైస్లు. 2 కూడా ఐ బిలీవ్ ఫేస్ వాల్యూ ₹1 అనుకుంటున్నాను. ఇదేమో 70,000 కోట్లు ఎంత ఉంటే ఇది 1,70,000 కోట్లు ఎంత ఉంది, చాలా పెద్దది, పురాతనమైంది కదా. కానీ ఇదండి టాటా పవర్ లాస్ట్ 1 year ఎవరైనా కొనుక్కుని ఉంటే, మీలో కొనుక్కున్న వాళ్ళు ఉండుంటారు, మీకు తెలుసు కదా ఎన్ని రేట్లు వచ్చింది. 300 times వచ్చింది. హలో, 300 times ఆల్రెడీ వచ్చింది. అయ్యో ఇంత పెరిగిన తర్వాత చెప్తున్నారు ఏంటండి అంటే, ఇవాళ దీపావళి కాబట్టి చెప్తున్నా. అంటే ఇక్కడ వరకు పెరిగింది కాబట్టి ఇక నుంచి పెరగదని కాదు, పెరిగేది పెరుగుతూనే ఉంటుంది, తగ్గేది తగ్గుతూనే ఉంటుంది, పెరగనిది తగ్గనిది అక్కడే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంత పెరిగింది అన్నది చూడక్కర్లా, ఇక మీదట ఎంత పెరగగలదో చూసుకోవాలి. అయితే ఇది గ్రోత్ పిక్ కాబట్టి దీని పిఈ చాలా హై పిఈ ఉంటుంది. ఎందుకంటే హై పిఈ దగ్గర కొనేస్తారు, కొనేవాళ్ళు ఎక్కువైనప్పుడు ఏంటంటే హై పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది, క్రేజ్ ఎక్కువ. అందువలన ఇలాంటిది కొనవలసి వస్తే ఎప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్లోనే జాగ్రత్తగా కొనుక్కోవాలి. ఎందుకంటే ఎక్కడైనా కరెక్షన్ వస్తే ఆ తగ్గిందనుకోండి, అప్పుడు కొంచెం అంటే 2-3 ఇన్స్టాల్మెంట్లు కొనుక్కునేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కోసారి తిరగేస్తుంది, అది ఎంతకీ తగ్గిరాదు, మన సహనం కోల్పోతాం, అలా కూడా జరుగుతుంది, చెప్పలేం. అట్లీస్ట్ 2 ఇన్స్టాల్మెంట్కి ప్లాన్ చేసుకుంటే మంచిది. సో మూడో స్క్రిప్ట్ ఏంటంటే
ఈ టాటా పవర్ గురించి వీటి గురించి మీరు స్టడీ చేయండి ఇంకా, ఎందుకంటే నేను చెప్పేశాను కదా స్క్రిప్ట్. ఇప్పుడు వీడియోలో అంత డీటెయిల్గా చెప్పడానికి కొంచెం టైం కన్స్ట్రెంట్ ఎలాగ ఉంటుందో మీకు తెలుసు. మీరు స్టడీ చేయండి. నేను చెప్పానని కొనేయరు కదా, స్టడీ చేయాలి కదా. ఈ టాటా పవరు అసలు ఎనర్జీకి, పవర్కి, సోలార్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది నేను చెప్పక్కల్లా. మరి ఇందులో టాటా గ్రూప్ అంటే మాటలా, చాలా స్ట్రెంగ్త్, స్టాండర్డ్ ఉన్న గ్రూప్ అది టాటా గ్రూప్ అంటే. కాబట్టి టాటా గ్రూప్లో కంపెనీ తర్వాత వీళ్ళ బిజినెస్ మోడల్ బాగుంది, అందుకని క్రేజ్ బాగా ఉంది. అందువల్ల ఇది హై పిఈ దగ్గర ట్రేడ్ అవుతున్నది. ఇప్పుడు కొనాలా లేకపోతే తగ్గాక కొనుక్కుంటే మంచిదా అలా చూడండి. తర్వాత ఎప్పుడైనా తగ్గితే కొనుక్కోండి, తొందర ఏం లేదు. లేదు అంటే స్మాల్గా దీపావళికి ఏంటంటే నేనైతే స్మాల్ క్వాంటిటీ కొని టెస్ట్ చేస్తాను, ఆ తర్వాత క్వాంటిటీ పెంచుతాను. ఇది ఓకే అనిపిస్తే. జనరల్గా దీపావళి రోజున పెద్ద క్వాంటిటీ కొనను నేను ఎప్పుడు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే స్టడీ చేయడానికి స్మాల్ క్వాంటిటీస్, అంటే మీరు 100 రూపాయలు పెట్టాలనుకుంటే ఒక 20 రూపాయలు ఎంతో పెట్టండి, 10-20% పెట్టి చిన్న క్వాంటిటీ అలా పెట్టి పక్కన పెట్టి రోజు అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు ఇంక్రీజ్ చేయండి ఇన్వెస్ట్మెంట్. అవి పెరుగుతూ ఎక్కడో తగ్గు వస్తాయి కదా, అప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టండి. అట్లా పెడితే బాగుంటుంది. మరి మూడోది చెప్పానండి, చెప్పలేదు ఇంకా. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్ ఎక్కడ ఉందిలేండి, ఫస్ట్ సెకండ్లోను 50-50. ఇది ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో పేషెన్స్ ఉండాలి కానీ, ఓపిక ఉండాలి కానీ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుందని నేను నమ్ముతున్నానండి. ఆ మధ్యన 40sలో కూడా వచ్చింది, తగ్గింది. వాళ్ళు ఈ ఐడిఎఫ్సి ఇదే వీళ్ళు తర్వాత ప్రమోటర్స్ ఉన్నారు కదా, ప్రమోటర్స్ వాళ్ళ అమౌంట్ విత్డ్రా చేసుకోవటాలు అవి ఇవేవో గందరగోళాల్లో ఉంది కదా, ఆ గందరగోళాల్లో 40sలోకి వచ్చింది. నేనేమో 50sలో కొన్నా. సరే తర్వాత మళ్ళీ యాడ్ చేశా, యావరేజ్ చేశా ధైర్యంగా. ఇప్పుడు వచ్చేసింది కాస్ట్ టు కాస్ట్. అంతకుముందు ఒకసారి 2 సార్లు తీసుకుని ప్రాఫిట్స్ బుక్ చేసి క్లోజ్ చేశానులేండి. 60,000 దాటిపోయింది. 60,000 దాటిపోయినప్పుడు ప్రాఫిట్ బుక్ చేశాను, వదిలేశాను. మళ్ళీ తగ్గిన తర్వాత ఇంకోసారి యాడ్ చేస్తే ఇంకా తగ్గింది. ధైర్యంగా ఇంకోసారి యావరేజ్ చేసి వదిలేశాను. నౌ కాస్ట్ టు కాస్ట్. ఏంటంటే బ్యాంక్స్లో ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకుకి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఇలాంటిది లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్లో ఎస్ బ్యాంకు లాంటి స్టాక్స్తో పోలిస్తే ఇది చాలా బెటర్. ఎస్ బ్యాంక్ 13 రూపాయలు ఉంది, అది కూడా 50 రూపాయల దాకా వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను. బట్ ఇట్ మే టేక్ మోర్ టైం. ఎస్ బ్యాంకు కూడా మరి స్కోప్ ఉంది. నా దగ్గర ఉన్నాయి, చాలా పడున్నాయి. ధైర్యంగా పడేసాను, వదిలేసాను. అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొద్దిగా బాగా తగ్గింది అనుకుంటే యావరేజ్ చేస్తున్నాను, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ హై యావరేజ్, హై ప్రైస్. బ్యాంక్స్ ఫైనల్గా పికప్ అవుతాయి, ఎక్కడికి పోవు. అది ఇన్ ఏ గ్రోయింగ్ ఎకానమీ బ్యాంక్స్ ఆర్ ద బ్యాక్ బోన్. కాబట్టి బ్యాంక్స్ ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడికి వెళ్ళవు. అందులో ఆ బ్యాంకుల్లో కూడా మంచి బ్యాంక్స్ అయితే మరీ మంచిది కదా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన పిఎస్యు బ్యాంక్స్ దే స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటివి చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటే కాదు, మీకు స్టేట్ బ్యాంకు ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ గుడ్. అది వదిలేయండి, నీకు 500 దగ్గర కొనాలంటే కొనలేం. నేను 300-400 రేంజ్ వరకు భరించాను, కానీ ఆ తర్వాత అమ్మేశాను. తర్వాత ఇంకా పెరిగింది, ఇంకెంత పెరుగుతుందో తెలీదు. ఎస్బీఐ ఈజ్ ఏ క్లాస్ అపార్ట్. అది కాకుండా కూడా మిగిలిన పిఎస్సి బ్యాంక్స్ బాగుంటాయని, ముఖ్యంగా ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కూడా బాగుంటుందని ఆ మధ్యన ఎవరో టీవీలో కూడా చెప్తున్నారు. వాచ్ చేయండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. బట్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఈజ్ మై ఫేవరెట్. ఇవి 3. అయితే ఇంకా లాస్ట్ ఇయర్ దీపావళికి చెప్పిన వాటిల్లో ఐ థింక్ యూపీఎల్ ఉంది, యునైటెడ్ ప్రాస్పరస్ లిమిటెడ్. ఆ యూపీఎల్ లిమిటెడ్ మనం డిస్కస్ చేసిన తర్వాత 60% ఏమో పెరిగినట్టుంది. మరి ఇంకా ఇట్ ఈజ్ వర్త్ హోల్డింగ్. యూ కెన్ స్టిల్ హోల్డ్. ఇప్పుడు ఎయిర్టెల్ ఒకటి, అదే భారతీ ఎయిర్టెల్, తర్వాత యూపీఎల్, ఇట్లాంటివి దే ఆర్ స్టిల్ వర్త్ హోల్డింగ్. వాటి ఫుల్ పొటెన్షియల్కి ఎదగలేదు. ఇంకా బోల్డ్ అంత పొటెన్షియల్ ఉంది వాటికి. కాబట్టి వన్ కెన్ హోల్డ్.
ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో యాజ్ ఎ ఫార్మాలిటీ చెప్పాలి కాబట్టి 2-3 స్క్రిప్ట్స్ చెప్పాను. అది మీరు స్టడీ చేసుకుని మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. ఈరోజు ముహూర్త ట్రేడింగు 6:15 నుంచి కదా, 6:15 నుంచి 7:15 ఏముంటుంది. ఆ తర్వాత పూజలో కూర్చుంటారు. అది ఆచారం పద్ధతి. ట్రేడింగ్ చేసుకుని పూజలో కూర్చుంటారు బిజినెస్ కమ్యూనిటీ, ముఖ్యంగా దీనికి సంబంధించిన వాళ్ళు. ఓకే, వీ ఆల్సో బిలాంగ్ టు ది సేమ్ కేటగిరీ ఆఫ్ దిస్ థింగ్. ఆల్ ద బెస్ట్ అండి. వచ్చే దీపావళికి మరింత ప్రగతి సాధించాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఫైనల్గా ఏంటంటే, నాకు చాలామంది దీపావళి మెసేజ్లు ఇలా ప్రతి అకేషన్కి పెడుతుంటారు కదా, వారందరికీ, తర్వాత మన వెల్త్ క్రియేషన్ టిప్స్ పరివారం ఫ్యామిలీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇండివిజువల్గా నేను రెస్పాండ్ కాలేకపోయాను, ఎందుకంటే చాలా మెసేజ్ చాలా ఎక్కువ అయినాయి కదా కొంచెం. అందువని సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హెల్త్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెల్త్. ఈ హెల్త్ వెల్త్ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటే సరిపోతుందండి. రిలేషన్షిప్స్ ఈ రెండు ఉంటే చాలా వరకు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటం ఈజీ. సంపాదన తక్కువ ఉంటే, సంపాదన లేకపోతే గొడవలు ఎక్కువ అవుతాయి. ఇంటిలోని పోరిని ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురేమేమో అని. మనకి కోరికలు లేకపోయినా ఇంట్లో వాళ్ళకు ఉంటాయి కదా, అది కావాలి ఇది కావాలి, అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని. మన దగ్గర డబ్బులుంటే తీసి పడేస్తాం, పో కొనుక్కో, కాంట్రవర్సీ ఉండదు లేకపోతే. కాబట్టి హెల్త్ వెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ముఖ్యంగా ఉంటే వెల్త్ వచ్చేస్తుంది, ఇప్పుడు కాకపోతే రేపు. వెల్త్ కోసం హెల్త్ని ఎప్పుడు పాడు చేసుకోకండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా నా సండే వీడియోలు కూడా బాగానే ఆదరణ లభిస్తున్నది. నా దగ్గర టైం ఉండటం లేదు సండే వీడియోలకి. అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. మొన్న సండే ఒకటి పెట్టాను, తర్వాత ఈ సండే కూడా టైం ఉంటే ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను. సండే స్పెషల్. స్టాక్ మార్కెట్కి సంబంధించింది కాదు కదా, అది సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్, సంథింగ్ రిలేటింగ్ టు లైఫ్. ఆల్ ద బెస్ట్ once again. Thank you very much. Happy Diwali once again to all of you. Bye.